హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను అటుకుల పులిహోర ఏ విధంగా చేసుకున్నాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మనకు పొద్దున్న లేస్తే ఏ టిఫిన్ చేయాలా అనే ఆలోచన అయితే వస్తూ ఉంటుంది కదా. రోజు తిన్న టిఫినే కాకోకుండా మనకు ఇంట్లో అటుకులు ఉన్నాయంటే 2 నిమిషాలలో అటుకుల మామిడికాయ పులిహోర అయితే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. మనకు ఈ సీజన్లో మామిడికాయలు అయితే బాగా దొరుకుతాయి కదా. దొరికినప్పుడు మార్కెట్ నుంచి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఇంట్లో మామిడికాయలు ఉన్నప్పుడు ఈ విధంగా మామిడికాయతో అటుకుల పులిహోర చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ముందుగా మనము 1 నిమిషం పాటు అటుకులను వాటర్లో నానబెట్టి పక్కకు తీసి పెట్టుకోవాలి. వాటర్ లేకోకుండా మెత్తగా ఎక్కువసేపు నాననీయకూడదండి. ఒక వాటర్లో జస్ట్ 1 నిమిషమే నాననివ్వాలి. నాననిచ్చి మొత్తం కడిగి తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ముందుగా వేరుశనగ విత్తనాలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవడం వల్ల విత్తనాలు మనం ఉల్లిగడ్డలలో వేసినప్పుడు మెత్తగా కాకోకుండా ఉంటాయి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు, మీకు ఇష్టం ఉంటే శనగబ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేనైతే శనగబ్యాళ్ళు వేయలేదు, ఓన్లీ మినపబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసాను. అలాగే కరివేపాకు. ఇలా మొత్తం వేగిన తర్వాత 1 లావు సైజు ఉల్లిగడ్డ వేసానండి. ఉల్లిగడ్డ వేస్తే ఆ టేస్టే ఉల్లిగడ్డ సన్నగా తరుగుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత మనము ముందుగా మామిడికాయ శుభ్రంగా కడుక్కొని అందులోనే మనకి రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలండి. ఎండు కారం కాదు, పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే ఒక 4 అయితే సరిపోతాయి. సప్పగున్నటివి అయితే ఒక 6-7 మిరపకాయలు అయితే సరిపోతాయండి. ఎక్కువ కారం వేసుకున్నామంటే పులిహోర టేస్ట్ అయితే పోతుంది. ఇలా మొత్తం ఉల్లిగడ్డలు వేగిన తర్వాత మనం మామిడికాయను శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా పీసుల్లాగా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో పచ్చిమిరపకాయలు, మామిడికాయలు మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్టును ఆయిల్లో బాగా వేగనీయాలండి. ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్లో వేగడం వల్ల మనకు పచ్చివాసన అనేది పోతుంది. బాగా వేగి నూనె పైకి తేలే వరకు అయితే వేపుకోవాలి. ఇలా మనం మొత్తం ఇలా వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేదంటే సిమ్ములో పెట్టినా కానీ మాడిపోతుంది. మనం కలుపుతూ ఉన్నామంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలా మొత్తం వేగిన తర్వాత ముందుగా మనము కలిపి నానబెట్టి పెట్టుకున్న అటుకులను ఇందులోనే వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా చూడండి, మొత్తం నూనె అంతా పైకి తేలుతుంది. ఇలా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి. నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. మరి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ పెట్టండి. మీలో ఎంతమందికి అటుకుల పులిహోర నచ్చుతుంది అనేది కూడా కామెంట్ పెట్టండి. ఎవరైనా ఇలా చేసుకోకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం అటుకులు ముద్ద లేకుండా పొడి పొడిగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత
చివర్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం ఇలా అయితే కలుపుకోవాలి బాగా. ఉంటలు ఉన్నదంటే బాగుండదు. మనం మొత్తం పొడి పొడిగా చేసుకున్నామంటే అటుకులను ఎక్కువ నాననీయకుండా ఉన్నామంటే పొడి పొడిగా వస్తుంది. ఇలా మొత్తం కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మా వీడియోస్కి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.